హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళైతే ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసేయండి ఎలా ఉందో కూడా చెప్పేయండి. అయితే కొంచెం లేట్గా లేచాము, లేచి కాఫీ పెట్టుకున్నాము. ఇవాళైతే నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే పులిహోర చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మా అక్క అయితే చికెన్ పులావ్కి రెడీ చేస్తూ ఉంది. ఇవాళ కొంచెం లేట్గా లేసాం కాబట్టి పనులు కూడా అన్నీ లేట్ అవుతున్నాయి. మేము ఇవాళ మూవీకి కూడా వెళ్తున్నాం. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ 3:30కి. సో ఆ లోపల పులావ్ చేసుకొని రెడీ అయ్యి తినేసి బయలుదేరాలి. సో అదనమాట. సో బెడ్ అయితే ఒకసారి సర్దేస్తున్నాము. సో ఆల్రెడీ మీకు ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. కొంచెం స్పెషల్ చికెన్ పులావ్ అనమాట. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, చెక్క ముక్క వేసుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేయాలి. ఏంటంటే ఇవాళ ఫస్ట్ వ్లాగ్ కదా, సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి బాగా చేస్తాను. కొంచెం అల్లం కూడా యాడ్ చేసేయాలి. రెసిపీ కావాలంటే సపరేట్ వీడియో కూడా చేస్తానన్నమాట. ఇవాళ మూవీ కూడా వెళ్తున్నాము, లెనిన్ మూవీ. ఎంతమంది చూసారో, మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఇక్కడ టొమాటో అండ్ ఆలు కూడా యాడ్ చేసేసుకున్నాము. బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మేము ఆలు అయితే యాడ్ చేసాము. ఇది కొంచెం డిఫరెంట్ పులావ్ అనమాట. ఏదో కూడా మీకు చూపించేస్తాను చూడండి. ఇందులో అంత స్పెషల్ ఏముంటుందో కూడాను. సో కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసేసాము. ఏంటంటే చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకున్నాం, కానీ మంచి మూవీ దొరికితే వెళ్దాం అనుకుంటున్నాము. మేము లాస్ట్ వెళ్ళింది అయితే హిట్ 3 మూవీ అనమాట. సో ఇక్కడ తెలుగు మూవీస్ కూడా ఆడతాయి బాగానే. ఇదేంటంటే నేను చెప్పాను కదా స్పెషల్, ఇందులో ఇదే అనమాట. ముందు రోజు మేమైతే చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఆ చికెన్ ఫ్రై అయితే మేము తినలేదు. మొత్తం చికెన్ ఫ్రై ఇందులో యాడ్ చేసేసుకొని పులావ్ చేసేసాము. చాలా ఉంది. గ్రేవీ కోసము కర్డ్ యాడ్ చేస్తున్నాము. మనకి పులావ్కి బాగా గ్రేవీ కావాలి కాబట్టి. సో ఎవరైనా ట్రై చేశారా లేదో కమెంట్ అయితే చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఆల్రెడీ నేను మండే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ కూడా ఈ వీడియోకి. నిన్నైతే మేము అలాగా ఇంట్లో అలా వర్క్స్ అంతా చేసేసుకొని కూడా మూవీకి అలా వెళ్ళాం అనమాట. చికెన్ పులావ్ మీరు కూడా ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. సో రేపటి నుంచి నేను వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేసేస్తాను. కొంచెం అలవాటు లేదు కదా, కొంచెం తీయడం కష్టం అనిపించేసింది. సో ఇవాళ అయితే రైస్, ఇంకా మేమైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాము. బిర్యానీ రైస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ పులావ్ కదా ఇలా చేసేసుకుందాంలే అనుకొని. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. రైస్కి అంతా కూడా ఫ్లేవర్ పడుతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా మూవీ ఉంది కదా, లెనిన్ అయితే ఉంది. సరే చూద్దాంలే అని చెప్పేసి, అంటే ఎంత మన నెట్ఫ్లిక్స్ వీటిల్లో చూసినా వస్తాయి అనుకున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇంకా మనకి ఇక్కడ బాగా రైస్ వేగాక వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఏంటో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటే నా వ్లాగ్ని కొంచెం అడ్జస్ట్ అయిపోండి. రేపటి నుంచి బాగా చేస్తాను. ఏదైనా ఫస్ట్ మనం మిస్టేక్ చేస్తేనే కదా మిస్టేక్ నుంచి నేర్చుకుంటున్నాము. మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఈ లోపల పులావ్ రెడీ అయ్యే లోపల ఫ్రెష్ అయిపోదాంలే, తిన్న వెంటనే మళ్ళీ బాగా చేయకూడదు కదా అని. ఇక్కడ చూడండి కొత్త డ్రెస్సెస్ కొనుక్కున్నాను. ఇందులో మూవీకి ఏది వేసుకెళ్దామా అని చూస్తున్నాను. మీకు ఈ డ్రెస్సెస్ లింక్స్ కావాలన్నా కూడా కమెంట్ అయితే చేసేయండి, నేనైతే పెడతాను. ఇది నాకేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని తీసుకున్నాను, మింత్రాలో కొన్ని తీసుకున్నాను, బయట విశాల్ మార్ట్లో కూడా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నేను ఏం వేసుకున్నాను కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసాము, రెడీ అయ్యాం కాబట్టి. సో నేనైతే అవుట్ఫిట్ కూడా చూపించేస్తాను ఎలా రెడీ అయ్యా అనేది కూడాను. ఇంత బాగుందంటే టేస్ట్ ఫ్రెండ్స్, నమ్మండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మాకు కొంచెమే చేసుకుందాం అనుకున్నాం, అదే డిన్నర్కి కూడా ఉండిపోయింది. ఇలా ఉందన్నమాట నా అవుట్ఫిట్ అయితేను. మీకు నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసేయండి. ఇక్కడ చూసారా, మేము వెళ్తూ ఉంటే శారీస్ అంతా ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పైన పోల్స్ ఉంటాయి కదా, కరెంట్ పోల్స్, వాటికి అటు సైడ్ పోల్కి ఇటు సైడ్ పోల్కి కలిపేసి మొత్తం ఇలా చేసేసారనమాట. సో మేమైతే థియేటర్కి వచ్చేసేంత మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరాము. మాకు దగ్గరలోనే ఉంటుంది థియేటరు. సో మేమైతే వెళ్ళిపోయాం అనమాట. చూడండి ఆల్రెడీ అప్పుడే ఒక మూవీ కంప్లీట్ అయిపోయి అందరూ బయటకు వస్తున్నారు. మనం తీయలేదులేండి, మనకి కొంచెం స్టార్టింగ్ కదా, షై ఫీలింగ్ అనమాట ఆ వీడియో తీయాలంటే. ఇది కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి తీశాను.
సో అది పోవాలన్నమాట షైనెస్ అనేది. చూడండి థియేటర్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే మూవీ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళేంటో తిరుగుతూనే ఉన్నారు మూవీలో కొందరైతేను. సో ఇవి వచ్చేసి నిన్న చేసాం.